ఫ్రెండ్స్, మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు ఒక సరైన వీడియోకే వచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చని ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మీరు పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు ఈ వీడియో అనేది మాత్రం మొత్తం అర్థమవుతుంది. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో మన ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. రైట్ సైడ్లో కింద ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది, ఇక్కడ చూడండి, ప్రొఫైల్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే ఈ ప్రొఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది మాత్రం ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, రైట్ సైడ్లో పైన ఒక 3 లైన్లు కనిపిస్తున్నాయి కదా. సింపుల్గా ఈ 3 లైన్లపై అయితే క్లిక్ చేసుకోండి. మీరు 3 లైన్లపై క్లిక్ చేసిన తర్వాత మీ ముందు అయితే ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా. దీనిపై అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ అకౌంట్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసింది చూడండి. సింపుల్గా అయితే మీరు ఈ మేనేజ్ అకౌంట్స్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీ మొబైల్లో అంటే మీ ఇన్‌స్టాగ్రామ్లో ఎన్ని ఎన్ని అకౌంట్స్ అనేవి లాగిన్ ఉన్నాయో ఇక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట. సో నా మొబైల్లో అంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఒకటే ఐడి అయితే లాగిన్ అయితే ఉంది. ఆ ఒక్క ఐడి అయితే మీకు డిలీట్ చేయడం ఎలా మీకు చూపిస్తాను కదా. సింపుల్గా ఐడి పై ఒక ఆప్షన్ వస్తుంది, మేనేజ్ అని చెప్పేసి. సింపుల్గా అయితే ఆ మేనేజ్ ఆప్షన్ పై అయితే మీరు సింపుల్గా క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మళ్ళీ ఒక 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. ఆ 2 ఆప్షన్స్ ఏమిటి అంటే, ఒకటి డీయాక్టివేషన్ డిలేషన్ అని చెప్పేసి, రెండోది మెమొరలైజేషన్ అని చెప్పేసి. సింపుల్గా మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలేషన్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే మళ్ళీ ఒక 2 ఆప్షన్స్ ఇక్కడ రావడం జరిగాయి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, డీయాక్టివేటింగ్ ఆర్ డిలీటింగ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్ వచ్చాయి కదా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ మీ అకౌంట్ని మీరు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ డిలీట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు అకౌంట్ పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో మీకు చూపిస్తాను కాబట్టి నేను సింపుల్గా ఇక్కడ సెకండ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకుంటాను. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద చూడవచ్చు, మళ్ళీ ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది, కంటిన్యూ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరు ఈ కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎలా ఈ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో మీరు ఇక్కడ చూడవచ్చు, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ఇక్కడ చూపిస్తుంది. 1 ఫాలోవర్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయ్యిందో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో మీ ఫాలోవర్ ఎప్పుడు యాడ్ అయ్యిందో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఏం లేదు. ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ సింపుల్గా ఈ కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేస్తున్నారు కదా. అయితే ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీజన్ అయితే అడుగుతున్నారు అనమాట, కారణం అడుగుతున్నారు, ఎందుకు మీ అకౌంట్ని మీరు డిలీట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. దానికైతే రీజన్ సింపుల్. మీకు నచ్చిన ఒక సింపుల్ రీజన్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన రీజన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఐ నీడ్ ఏ బ్రేక్ అని చెప్పేసి, లేకపోతే ప్రైవసీ కన్సర్న్స్ అని చెప్పేసి, టూ మెనీ యాడ్స్ అని చెప్పేసి, మీకు నచ్చిన ఒక రీజన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, కొంచెం కిందికి వచ్చి చూస్తే, ఇక్కడ అయితే స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ చెప్పేసి ఉంది కదా. ఈ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు కంటిన్యూ ఆప్షన్ పై ఎలా క్లిక్ చేస్తారో ఇక్కడ మీరు చూడవచ్చు, హౌ టు యూస్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట. సింపుల్గా మీరు అయితే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ ఒక ఇలాంటి ఇంటర్ఫేస్ ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం మీరు మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో మీరైతే మీ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి కదా. కొంచెం కిందికి వచ్చి స్క్రోల్ చేసి చూస్తే మళ్ళీ ఒక కంటిన్యూ ఆప్షన్ చెప్పేసి వస్తుంది. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా కంటిన్యూ ఆప్షన్ పై నేను క్లిక్ చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ఇన్‌స్టాగ్రామ్కి అయితే ఏమొక పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా అయితే ఇక్కడ నా పాస్వర్డ్ అనేది మాత్రం నేను ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది ఇక్కడ కింద, నేను చూపిస్తాను, కంటిన్యూ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే ఈ కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ పై ఎలా క్లిక్ చేస్తారో ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక 2-3 సెకండ్స్ లోడింగ్ అయిన తర్వాత ఒక లాస్ట్లో ఒక మెసేజ్ వచ్చింది అనమాట. అంటే ఇది ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనమాట, కన్ఫర్మ్ యువర్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, సెప్టెంబర్ 23 అని చూపిస్తుంది కదా ఇక్కడ. మీరు ఒకవేళ సెప్టెంబర్ 23 లోపు మళ్ళీ మీ అకౌంట్ని అయితే లాగిన్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ అనేది మాత్రం డిలీట్ కాదన్నమాట. ఒకవేళ మీరు తర్వాత 23 సెప్టెంబర్ అంటే 24 సెప్టెంబర్కు మళ్ళీ మీరు ఇక్కడ మీ అకౌంట్ని లాగిన్ ట్రై చేస్తే మాత్రం మీ అకౌంట్ అనేది మాత్రం ఒక 1 మంత్ తర్వాత మాత్రం పక్కా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఈ అకౌంట్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా అయితే నేను ఇక్కడ డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఎలా ఈ ఆప్షన్ పై
మీద క్లిక్ చేశాను. చేసిన వెంటనే ఒక 2-3 సెకండ్స్ అయితే మళ్ళీ ఇక్కడ లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మాత్రం ఇక్కడ లాగౌట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఇన్స్టాగ్రామ్ అనేది ఇక్కడ లాగౌట్ అయిపోయింది. మళ్ళీ అయితే మీ ఇన్స్టాగ్రామ్ని ఇక్కడ లాగిన్ చేసుకో అని చెప్తుంది. సో ఈ విధంగా అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. అది కూడా 1 మంత్లో మీరు అయితే లాగిన్ చేసినట్టుంటే 1 మంత్ లోపే మీ అకౌంట్ అనేది మళ్ళీ వాపస్ వస్తుంది. లేకపోతే మీ అకౌంట్ అనేది మాత్రం పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెం నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. సో మనమైతే కలుసుకున్న కొత్త వీడియోలో నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ. జై హింద్.